కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది పొట్టేళ్ళనా. మరణ పాత్రుడ నయ్యన్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడ నయ్యన్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వెలిగిన బలియార్పణముగా నా హృదయమర్పితును. వెలిగిన బలియాగముగా నా హృదయమర్పితును. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది తోడ
ఎందుకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ అవకాశం నావా నడి సాంద్రమున దేవా నా జన్మ చెప్పి అమ్మాయి ఎలా తీయాలో వచ్చింది రావటం వస్తా ఉంటుంది. నడిపించును నాయాత్మ విరవోయా నాదే చప్పలింబా నావల కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నావా రాత్రి శ్రమ పడినా రాలేగు ప్రభు జయము రాయారులు వెదకిన నో రాయారులు ప్రతిఫలము రక్షించు నిసులువా రమణీయ లోతులలో రతనాలను పెద సుటలో రాజులు నా పడవా నడిపించు నావా ఆత్మార్పణ చేయగయే ఆశించునే చలికే అహమును ప్రేమించునే అరసతి ప్రభుని కలిమే కాశా నిరాశాయే ఆవేదన దుఃఖాయే ఆధ్యాత్మిక లేమి గని అల్లాడే నావలలు నడిపించు నావా ప్రభు మార్గము ఎడచెందునే ప్రార్థించుటమానిదినే ప్రభు వాక్యము వదిలితే పరమార్థము మరచుదునే ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొందే పరహీనుడనై నిపుడు పాంకేంతో నే మాట నడిపించు నావా తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండయజ్ఞులరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండయజ్ఞులరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమార్గమని ప్రవచించేదా ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడ
చూడగా నీ అధికారం దయచేయుమా జీవమానమ్మని ప్రవచించేదా మండే అగ్నిల్లేదా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లి నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లేదా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లి నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కర్మెలు కొండ పైన గొప్ప మేఘమే ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మెలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నిల్లేదా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లి నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లేదా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లి నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నిల్లేదా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లి నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లేదా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లి నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా పగలరా వరదూతలైనాని 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 వారి కెమెరా వస్తుంది. బాబాయ్. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జన కూడా నర పరిశుద్ధ తనయోడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర జనక కుమారాత్మ లలోనేక దేవా ఘన మహిమా చెల్లోను ధనరాలిచెముగా చెప్పండి ఘన మహిమా చెల్లోను ఘన మహిమా చెల్లోను ఘన మహిమా చెల్లోను ధనరాలిచెముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము,
క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తల విశ్వాస ప్రమాణ ఒప్పుకుందము. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో కన్యైన మరియ పుట్టి మొదటి పిల్లాడి కారణంగా శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వాళ్ళు మూడవ తిరిగి లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధ సహవాసములు, పాప క్షమాపణలు, శరీర పునరుద్ధానములు, నిత్య జీవనము అని నమ్ముచున్నాను. దయచేసి అందరూ కూర్చోండి. రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజంతో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. పూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనుల్లో ఐశ్వర్యవంతులు నీ దయ వెతుకున్నారు. దేవుడి వాక్యమును నియమించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడ, కృపగల దేవ, జీవాధిపతి, మీ వందనాలు స్తోత్రములైనా చదవని మాటలు కొన్ని నిమిషాలు మేము ధ్యానం చేసుకొని చూడగా ప్రభువా, ఈ మాటలు నా తండ్రి శ్రవణి కొన్ని బిడ్డకు నా తండ్రి ఆధ్యాత్మికంగా బలమొందటానికి, నూతన జీవితాన్ని ప్రభువా మీ చిత్తముగా నా తండ్రి నడిపించబడటానికి కావలసిన ఆత్మీయ వెలుగులను ప్రభావం దారి చేయమని యేసునామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని శ్వాస మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ మధ్యాహ్న శుభాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరం కూడా ప్రియులు గద్దె పెదాంధ్రియ రత్న కుమారి గారులను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె శ్రావణిని బట్టి మరి మనందరం కూడా సంతోషించేటువంటి, ఆనందించేటువంటి సమయమును దేవుడు వారికి అనుగ్రహించినందుకు మనందరం కూడా ముందుగా దేవునికి వందనాలు చెల్లించి వారమై ఉన్నాము. మరి ఈరోజు మనందరం కూడా ప్రియమైన శ్రావణి యవన ప్రాయములోనికి దేవుడు నడిపించిన విధానం బట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని యొక్క చిత్తము చొప్పున, దేవుని ఆలోచన చొప్పున ఆ బిడ్డకు మరి యవన కాలమందు వివాహము సమయము అనేటువంటిది దేవుడు మరి అవకాశాన్ని కలిగింప చేస్తున్నాడని మనందరం కూడా సంతోషిస్తూ, మరి ఈరోజు కుటుంబం వద్ద ఈ ప్రధానము ఈ ప్రార్థన కూడికను కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకొని బంధుమిత్రులను, రక్త సంబంధికులను, సంఘమంతటిని కూడా ఆహ్వానించుకొని ఈ సంతోషము, ఈ ఆనందము దేవుడు మా కుటుంబంలో శ్రావణికి దయచేశాడు అనేటువంటి ఆ ప్రార్థనను, ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి ముందుగా కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరం కూడా వందనాలు తెలియపరచాలి. వారికి శుభాశీస్సులు మనము తెలియపరచాలి. ఎందుకంటే దేవునతాస్తులు మనము చెల్లించాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో మరి కుటుంబ సభ్యులు శ్రావణిని బట్టి ఈ ప్రార్థనా సహవాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి శ్రావణికి దేవుడు మరి కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని ఆయన ప్రసాదింప చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు శ్రావణి తన బాల్య దశను, మరి యవన దశ ప్రారంభ సమయమును తల్లిదండ్రుల వద్ద, కుటుంబం వద్ద ఆమె గడిపి, మరి రేపటి దినము నుండి ఆమె యవన కాలపు జీవితాన్ని మరి దాంపత్య జీవితముగా, కొత్త జీవితముగా ఆ బిడ్డ గడపడానికి దేవుడు ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని మనందరం కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థించే వరముగా ఉండాలని ప్రభునాను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డరా,
మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. ఏంటి ఆ వాక్యం అంటే 45వ కీర్తనలో మనం గమనించినప్పుడు 10వ వచనములో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము. కుమారి బదులు మనం అక్కడ ఏం పెట్టాలి? శ్రావణి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము అనేటువంటి మాట. అంటే వివాహము తర్వాత ఏ స్త్రీ అయినా, ఏ ఆడబిడ్డ అయినా చేయవలసినటువంటి పని ఏమిటి? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము అనేటువంటి మాట. మరిచిపోయేటువంటి పరిస్థితి. ఎవరిని? స్వజనమును, తండ్రి ఇంటిని మరిచిపోయేటువంటి పరిస్థితి. అంటే దేవుడు మరొక జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని కలిగింప చేసేటువంటి పరిస్థితి ఇస్తున్నాడు. కాబట్టి వీరిని మరిచిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరచిపోవటము అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త జీవితము మరి జీవించేటువంటి ఆ స్థితి ప్రసాదించేటువంటి పరిస్థితి అనేటువంటిది మరొక మరి ప్రాంతానికి వెళ్ళాలి. అంటే ఆదాముకు దేవుడు ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి సాటి అయిన సహాయమును ఇచ్చాడు. అంటే ఆ ప్రక్కటెముక, ఎవరి ప్రక్కటెముక ఎవరైతే ఉన్నారో వారు తిరిగి అక్కడకు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రక్కటెముక ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితిలో తన తండ్రి ఇంటిని, స్వజనమును మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నది. ఇది ఎవరు ఏర్పాటు చేశారు? ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. ఎవరైనా సరే, మరి ఆ ఆడబిడ్డ అనేటువంటి వారు ఎవరైనా సరే దేవుడు ఒకరికి సాటి అయిన సహాయముగా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆ సాటి అయిన సహాయము అనేటువంటి దేవుడు ఎక్కడ ఎవరికి ఏర్పాటు చేశాడో, అది ఏ ప్రాంతమో, అది జిల్లా కావచ్చు, అది రాష్ట్రం కావచ్చు, అది గ్రామం కావచ్చు, మరి ఈ ఎల్లలు దాటేటువంటి పరిస్థితి, దేవుని యొక్క చిత్తము అనబడేటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడకు తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వెళ్ళేటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా వీరిని మరిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మరిచిపోయేటువంటి పరిస్థితి అంటే, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నిన్ను ఇష్టపడేటువంటి వాడు, నిన్ను కోరినటువంటి వాడు. కాబట్టి ఇప్పటి వరకు తల్లిదండ్రులు అనేటువంటి వారు ఆ ఆడబిడ్డకు మరి ఏమి బాగోగులు చూసుకొని ఉన్నారో, ఏమి కావాలని తెలుసుకొని ఉన్నారో వాటన్నిటిని కూడా సమకూర్చేవాడు ఎవరంటే దేవుడు. మరి వరుడుగా ఎవరైతే కుమార్తెగా సిద్ధపడేటువంటి వారికి తెలియపరిచేటువంటి మాటలు, ఈ మాటలు వారికి ఆత్మీయ ఆనందాన్ని కలిగింపచేసే మాటలుగా ఉండాలి. శ్రావణి వింటున్నావా? ఈ మాటలు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి అనబడేటువంటి కలిగి ఉంది. ఎందుకు మర్చిపోతామంటే, నిన్ను ఇష్టపడేటువంటి వ్యక్తి రాజేష్ నిన్ను కోరుకున్నటువంటి వాడు, నిన్ను ఇష్టపడేటువంటి వాడు, తన సహధర్మచారిణిగా తనతో కలిసి జీవించాలని ఆశపడేటువంటి వాడు, ఇష్టపడేటువంటి వాడు. అతడు నీ ఇష్టాలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి అతనికి సాటి అయిన సహాయంగా నువ్వు ఉండటానికి అతను ఇష్టపడ్డాడు. కాబట్టి అతనికి నీవు లోబడేటువంటి తత్వము, నమస్కరించేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క మాటలు హెచ్చరిస్తూ ఉన్నవి, దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నవి. కాబట్టి ఇక్కడ నీవు క్రొత్త జీవితాన్ని ప్రారంభం చేస్తున్నావు. శ్రావణి ఎంతేనా? రేపటి నుండి క్రొత్త జీవితం. ఇప్పటి వరకు నీవు నీ తల్లిదండ్రుల వద్ద
నివాసము చేసేటువంటి నీవు రేపు క్రొత్త జీవితం, నీ జీవితం అది క్రొత్త కుటుంబం అనబడేటువంటిది నీవు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో నీవు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి? దేవుని యందు భయపడుతున్నటువంటి లక్షణాలు, దేవుని విశ్వాసం ఉంచేటువంటి లక్షణము, దేవునిపై ఆధారపడేటువంటి లక్షణం, అంటే ప్రార్థించేటువంటి జీవితం నీలో ఉండాలి. వాక్యమును ధ్యానం చేసేటువంటి జీవితం నీలో ఉండాలి. వాక్యము ప్రార్థన అనబడేటువంటిది మనకి ఎంతో ప్రాముఖ్యతను కలిగింపచేస్తుంది. ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే, ప్రార్థన ఎంత బలం, పవిత్రమైన ప్రవర్తన వలన వారు ఎలాంటి వారైనా సరే వారిని మంచి మార్గంలోనికి నడిపించడానికి అవకాశము ఉంటుంది. వివాహము జరిగిన తర్వాత పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వారు క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆ క్రొత్త జీవితం ప్రారంభంలో వీరి యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే పవిత్రమైన ప్రవర్తన అనేటువంటిది. చూడండి, అక్కడ వారు భయముతో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తన చూచి, పురుషులు అనబడినటువంటి వారు మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వారు మీ మార్గంలోనికి నడిచేటువంటి వ్యక్తులుగా ఉండే పరిస్థితి ఉంది. అంటే నా భార్య ప్రార్థించే భార్య, నా భార్య విశ్వాసం ఉంచే భార్య, నా భార్య వాక్యమును ధ్యానించేటువంటి భార్య, నా భార్య మంచి ప్రవర్తనటువంటి భార్య అనేటువంటి ఆలోచన ఎవరికి కలగాలి? మీ స్వపురుషులకు కలిగినప్పుడు వారు మీ మీద మంచి అభిప్రాయము, మంచి సదుద్దేశము, మంచి ఆలోచన, మీ యొక్క ఆలోచనలో పాలుభాగస్తులుగా ఉండి మిమ్మల్ని ప్రేమించే భర్తగా ఉంటాడు. పురుషుడు ఎప్పుడు కూడా భార్యను ప్రేమించాలి. పురుషుడంటే భార్య పవిత్రమైనటువంటి ప్రవర్తనతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు పురుషుడు ఎప్పుడు కూడా భార్యను ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి భర్తలు వారిని పరిపూర్ణంగా ప్రేమించాలంటే వారి ప్రవర్తన ఎలా ఉండాలంట? యుద్ధమైనటువంటి వాక్యము ఆ బిడ్డకు నా తండ్రి హృదయంలో స్థిరపరిచి మీ చిత్తానుసారంగా నడిపించబడుతూ, నైనా మీ దృష్టికి అంగీకారంగా జీవించబడుతూ, ఈరోజు ప్రధానము విషయంలోనూ రేపు జరిగే వివాహాలను ప్రభా అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి ప్రభా మరి మీ యొక్క దృష్టికి అనుకూలంగా నడిపించబడ్డకు నీ కృపలో నా తండ్రి నైనా బిడ్డలు ప్రభా ఆశీర్వాదం జీవితాన్ని పొందబడ్డకు సహాయమును దయచేయమని ప్రభా మరి మీరు నాయన మరి ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి ఈ యొక్క సమయము అనబడినటువంటిది ప్రభా వారికి ఎంతో ఆత్మీయ ఆనందాన్ని కలిగప్ప దయచేయమని బంధుమిత్రులు, రక్త సంబంధులు, సేవరాశులు అందరూ కూడా నా తండ్రి నీ కృపాక్షేమముల చేత నా తండ్రి నడిపింపు దయచేయమని అందరూ కూడా ప్రార్థించి ప్రభా మీ దృష్టికి అంగీకారముగా నడిపింపు దయచేందుకు సహాయమును దయచేయమని, వాతావరణం మీ ఆదిలో ఉంచుకోనమని, ముప్పదంతులుగా అరవంతులుగా నూనెంతులుగా ఫలింపు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరుగాక. మా అనుగ్రహమును దయచేయము, మా అపరాధం చేసిన నేను క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, చోదయకల్సి తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడైంది నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము, ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ ఉన్నాం. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము, ఎటగానే ఎదురు చూకి
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము. దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు. అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుతగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పూల తోటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే. గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే. మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము. ప్రేమ రాబలేవు నన్ను నమ్ము. పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుటులే. మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే. వేదాలు మంత్రాలు వాక్యాలు గానాలు నింగినేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిలే. కల్లు కల్లు మని గచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మను వేడుదలే. వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే. ఓ పుంటె పిల్ల సిక్కులన్నీ నెల మీద ముగ్గులాయ. టింగు రంగడల్లె బావ కుంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎక్కదే. చూడండి వంక చూడండి భారం ఎందుకండి రాసి వచ్చినాడు రండి గుండెలోన చోటు సేతకే. చూపులే మాటలై మారి కవితలు రాయవా. ప్రేమదా
అందమైన బొమ్మ చేసి 3 ముళ్ళ మంత్రమేసి ఎలుకుంట నిన్ను రాణిలా గచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే పిల్లు చిల్లు మన వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముత్తలతో విందులు చేసి ఊరు వాడ హోరుమంటూ కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే బుగ్గలు 2 జామ పండు లాగా ఉన్న వీడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే, లంచ్కొస్తే హగ్గు మిల్సే పెడతాలే, రాత్రి వస్తే బెడ్ మీద అమ్మాయి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే. చీరలొద్దు నగలు వద్దు అమ్మ నాకు, వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే. మగవాడి అందం మీద లేదే ఒక్క పాట, వేడి ముందు అందం కూడా ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. He's so cute, he's so sweet,
ఏది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా
చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడు గమ్మారి సిద్ధందించా ధమకు ధమా ధమారి చమకు చమా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కస్తూరి రంగ సుబ్బి కావేరి రంగ సుబ్బి బంగారు రంగ సుబ్బి సుబ్బి పచ్చాని పందిరి వేసి పంచామండల ముగ్గులు పెట్టి పేరంటాలు వండా కలిసి పసుపు పంచాలే సాహసమస్తము ఏలుకొనేలా సర్వం ఇవాళని ముందర ఉంచా ఎగబడి దండ యాత్ర చేరా కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుగలని బరిలో నిలిచే ప్రతిసారి
అలసటలోను వదిలేకుండా ఒడిసి ఒడిసి కడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధందించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధందించా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం మావినే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా